హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గాయస్, మనం ఈ వీడియోలో ఏంటంటే మార్చ్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దామండి. ఫ్రెండ్స్, ఇక ఈ వీడియోకి చేయగల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, నేను నా సపరేట్ వీడియో CA365 అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అనేది ఉందండి. బట్ అందులో వ్యూస్ ఎక్కువ రావట్లేదు, ఎందుకంటే నేను కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను కానీ చాలామంది క్యాండిడేట్స్ కూడా చూడట్లేదండి. అందుకనే ఉద్దేశంతో పాటుగానే ఏంటంటే, ఎందుకంటే సపరేట్ వీడియో చేసి సపరేట్ ఛానల్లో అప్లోడ్ చేయాలంటే చాలా టైం టేకన్ ప్రాసెస్, కాబట్టి నేను మన ఛానల్లోనే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్లేలిస్ట్ అనేది పెడుతూ మీకు డైలీ వారీగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది జోడిస్తూ మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగానే మీకు సెంట్రల్కి సంబంధించినటువంటి ఏవైతే జాబ్స్కి సంబంధించి ఇటీవల మనకు లేటెస్ట్ అప్డేట్స్ అనేది చూస్తున్నాము. ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సంబంధించి, అలాగే ఏఎల్పి రిజల్ట్ కూడా రావడం జరిగింది. అలాగే అప్కమింగ్ ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఎప్పుడు వస్తుందనేసి ఆ అంశాల మీద కూడా నేను వీడియోస్ అనేది చేస్తూ ఉంటానండి. అండ్ ప్రీవియస్గా మన తెలంగాణ కొలువులు అనే యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది ఇన్ఫర్మేషన్తో పాటుగా. ఎందుకంటే క్లబ్ అన్నీ నాకు తెలిసి చాలామంది క్యాండిడేట్స్ అయితే సపరేట్ కంటెంట్తో వెళ్తారు. బట్ నేను ఏంటంటే సెంట్రల్ జాబ్స్కి సంబంధించి ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేశానండి. ప్లేలిస్ట్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్ అనేది. ఎందుకంటే మీకు సపరేట్ ఛానల్స్లో పెట్టి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాలంటే మళ్ళీ చాలా టైం టేకన్ ప్రాసెస్, కాబట్టి ఇది మనకున్న ఛానల్లోనే మీకు అంశాలు అయితే సరికొత్త అంశాలను అయితే జోడిస్తూ మీకు వీడియో రూపంలో అందించే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చినటువంటి March 1, 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే ఏడాది చివరికల్లా మెగా FTA అంటూ కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక చూసుకుంటే భారత్ మరియు EU కీలక ప్రకటన. ప్రధాని మోదీతో ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు లేయన్ భేటీ అయినట్లు కూడా తెలుస్తుందండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాము. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల్పిస్తున్న ప్రతీకార సుంకాల కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే ముప్పు ఉన్నదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ భారత్ మరియు ఐరోపా యూనియన్ సంబంధించి EU కమిషన్ వచ్చేసి కీలక ప్రకటన అయితే చేశాయండి. తమ మధ్య దీర్ఘకాలికంగా చర్చలో నానుతున్నటువంటి మెగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని FTAకి సంబంధించి ఈ ఏడాది చివరికల్లా పట్టాలెక్కించనున్నట్లు కూడా ప్రకటించడం అయితే జరిగిందండి. ఈ మేరకు సంప్రదింపులకు వేగంగా పూర్తి చేయాలని కూడా అధికారులను ఆదేశించినట్లు కూడా తెలపడం జరిగింది. అటు రక్షణ, భద్రత, సాంకేతికత పలు రంగాల ద్వైపాక్షిక బంధాన్ని మరింత విస్తరించుకోవాలని కూడా భారత్ మరియు EU నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే 2 రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ ఢిల్లీలో భారత ప్రధాని మోదీతో భేటీ కావడం జరిగింది. EU ఢిల్లీ మధ్య సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. తమ సన్నిహిత మిత్ర దేశాలైనటువంటి జపాన్ మరియు కొరియాలతో సంబంధించి ఈ ఒప్పందం కుదుర్చుకున్న తరహాలోనే మనకు ఇండియాతో కూడా ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటామంటూ కూడా ఇక్కడ EU అయితే ప్రకటించడం అయితే జరిగిందండి. దానికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు, భారత్లోని భద్రత రక్షణ ఒప్పందాలను బలోపేతం చేసుకోవాలని కూడా భావిస్తున్నట్లు లేయన్ తెలపడం అయితే జరిగింది. 2025 తర్వాత ద్వైపాక్షిక భాగస్వామ్యానికి మార్గదర్శనం చేసే రోడ్ మ్యాప్ను కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. ఈ ఏడాది భారత్ మరియు EU శిఖరాగ్ర సదస్సు అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఈ శిఖరాగ్ర సదస్సును కూడా ఆవిష్కరిస్తామని కూడా మోదీ గారు అయితే పేర్కొనడం అయితే జరిగింది. అండ్ పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందానికి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి. ఈ ఒప్పందం ఏంటంటే ముఖ్యంగా ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రేరేపించడానికి అలాగే భారత్ మరియు EU కృషి చేస్తున్నట్లు మోదీ తెలపడం జరిగింది. ఇందులో భాగంగా పెట్టుబడుల పరిరక్షణ ఒప్పందం కుదుర్చుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అటు వాణిజ్యం, సాంకేతికత, నవకల్పనలు, హరిత వృద్ధి, నైపుణ్యాల వంటి రంగాల్లో సహకారం కోసం బ్లూ ప్రింట్ను కూడా సిద్ధం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. పరస్పర ప్రయోజనాలకై మెగా FTA చర్చలను కూడా ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేస్తానని కూడా అధికారులు అయితే ఆదేశించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ మహిళల ప్రాతినిధ్యంతో తీర్పుల్లో నాణ్యత అండి. మధ్యప్రదేశ్ 2 మహిళా జడ్జిల తొలగింపును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్య అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సైన్యంలో, న్యాయ వ్యవస్థలో మహిళల ప్రాతినిధ్యం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటే సరిపోదని వారు
పని చేసుకోవడానికి సురక్షితమైన అనువైన వాతావరణాన్ని కల్పించడంతో పాటు సరైన మార్గదర్శకాన్ని అందించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగే స్త్రీ పురుష సమానత్వ భావన విస్తృతమవుతుందని, అదే సమయంలో తీర్పుల్లో నాణ్యత మెరుగవుతుందని కూడా జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మశాస్త్రం అయితే పేర్కొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇంకా దీనికి సంబంధించి పనితీరు సంతృప్తికరంగా లేదంటూ మధ్యప్రదేశ్లో 2 మహిళా జడ్జీలను విధుల నుంచి తొలగించిన హైకోర్టు ఆదేశాలను సుప్రీం ధర్మశాస్త్రం శుక్రవారం రద్దు చేసింది. వారిపై తీసుకున్నటువంటి చర్యలు ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా శిక్షించేలా ఉన్నాయని ఆజ్ఞాపించింది. అలాగే 2 మహిళా జడ్జీలను 15 రోజుల్లో తిరిగి నియమించాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూద్దాము. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వచ్చేసి త్వరలో చైనా అంతరిక్ష కేంద్రంలోకి పాక్ హోమగామి అండి. ఇక్కడ చూసుకోవచ్చు, పాకిస్తాన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపిస్తూ ఆ దేశానికి ఊతంగా నిలుస్తున్న చైనా మరో కీలకం నిర్ణయం అయితే తీసుకున్నట్లు తెలుస్తుంది. తన అంతరిక్ష కేంద్రం తియాంగాంగ్లోని భవిష్యత్తులో పాక్ హోమగామిని పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ ఇందులో భాగంగా పాక్ హోమగాములకు శిక్షణ కూడా ఇవ్వనున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుస్తుందండి. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి రోదసీ యాత్రకు జెఫ్ బెజోస్ ప్రియురాలండి. ఇక చూసుకోవచ్చు, అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా అమెజాన్ అధినేత అయినటువంటి జెఫ్ బెజోస్కు చెందినటువంటి సంస్థ బ్లూ ఆరిజిన్ చేపడుతున్నటువంటి రోదసీ యాత్రలో ఆయన ప్రియురాలు కాబోయే భార్య లరైన్ షామ్షేజ్ భాగస్వాములు అయితే కాబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే NS-31 మిషన్కి సంబంధించినటువంటి పేరుతో పూర్తిగా మహిళా సభ్యులతో చేపట్టే రోదసీ యాత్రలో ఈమె కూడా పర్యటించనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఆమెతో పాటు పాప్ సింగర్ అయినటువంటి కేటీ పెర్రీ, అలాగే CBC న్యూస్ యాంకర్ గైలీ కింగ్, అలాగే పౌర హక్కుల కార్యకర్త అయినటువంటి అమాందా గుయెన్ అండ్ సినీ నిర్మాత కెరియర్ ప్లేన్ నాసా మాజీ శాస్త్రవేత్త ఐషా బోవే అండ్ న్యూ షెపర్డ్ హోమనౌకలో రోదసీకి సంబంధించి ప్రయాణం చేస్తున్నట్లు కూడా ఇక్కడ కీలక అప్డేట్ ఉంది. ఇక వీళ్ళు వచ్చేసి మార్చి-జూన్ మధ్యలో ఈ ప్రయోగం చేపట్టనున్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి భద్రతా మండలి అనుబంధ సంఘాల్లో పారదర్శకత అవసరమండి. పిలుపునిచ్చినటువంటి భారత్ ఉగ్రవాదులపై నిషేధ తీర్మానంలో గోప్యతపై అసంతృప్తి అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని దాని పనితీరులో సంస్కరణలు ఆవశ్యకతమని భారత్ నొక్కి చెప్పింది. అండ్ భద్రతా మండలి అనుబంధ సంఘాలు పూర్తి పారదర్శకత పాటించడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ భద్రతా మండలి అనుబంధ సంఘం 1267 ఆల్ ఖైదా ఆంక్షల కమిటీ గుట్టుగా వ్యవహరించిన తీరును కూడా ఆయన ఉదాహరించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సౌర జ్వాలాలకు ఆవిష్కరించినటువంటి ఆదిత్య L1కి సంబంధించి ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. సూర్యుడిపై లోతైన పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1 సౌర గోళానికి సంబంధించినటువంటి అద్భుత చిత్రాలను అయితే అందించడం జరిగింది. సూర్యుడి దిగువ పొరల్లో ఉత్పన్నమవుతున్నటువంటి సౌర జ్వాలాలను క్లిక్ మనిపించింది. సూర్యుడితో సంభవించే విస్ఫోటక చర్చల గురించి ఇది లోతైన అంశాలను కూడా వెలుగులోకి తీసుకుపోతున్నట్లు కూడా ఇక్కడ ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఆదిత్య L1లోని సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సూట్కు సంబంధించినటువంటి అనే పరికరం ఫిబ్రవరి 22న సౌర జ్వాలను క్లిక్ మనిపించింది. ఇది పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ICUAA పరిశోధనలో అయితే తెలిపినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. ఇక X6.3 తరగతి సౌర జ్వాల అని అత్యంత తీవ్రమైన విస్ఫోటకాల జాబితాకు సంబంధించినట్టు. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి భోపాల్ విష వ్యర్థాల దహనం ప్రారంభం అండి. భోపాల్ గ్యాస్ దుర్ఘటన 1984తో అక్కడ యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ UCIL కర్మాగారంలో పోగుపడ్డ విష వ్యర్థాల దహనం మొదలైంది. తార్ జిల్లా పీతాంపూర్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ కర్మాగారంలో తొలుత ప్రయోగాత్మకంగా 10 టన్నుల వ్యర్థాలను దహనం చేసే ప్రక్రియను అధికారులు శుక్రవారం ప్రారంభించడం జరిగింది. అక్కడ గాలి నాణ్యత సహా ఇతర అంశాలన్నీ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని ఇందౌర్ డివిజనల్ కమిషన్ దీపక్ సింగ్ వెల్లడించడం అయితే జరిగింది. దహన ప్రక్రియ దాదాపు 72 గంటల పాటు కొనసాగిందని కూడా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం. ఇక
15 నుంచి మళ్ళీ స్పేడెక్స్ ప్రయోగాలండి ఇస్రో చైర్మన్ వెల్లడించడం అయితే జరిగింది. అంతరిక్షంలో 2 ఉపగ్రహాల అనుసంధానానికి డాకింగ్ ఉద్దేశించిన స్పేడెక్స్ ప్రయోగాలను మార్చి 15 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు కూడా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణ గారు అయితే తెలపడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పటికే అనుసంధానించబడినటువంటి 2 శాటిలైట్లకు సంబంధించి చేజార్ టార్గెట్లను తొలుత విడదీయనున్నట్లు కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే మార్చి 15 ప్రారంభమవుతుందని కూడా వాళ్ళు వివరించడం అయితే జరిగింది. అండ్ జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ అప్డేట్ అనేది చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ అండి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్ను నిర్ణయిస్తూ కార్యనిర్వహణ ఆదేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేయనున్నారని శ్వేత సౌధం వర్గాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ పరిణామం దేశంలోనే ఐక్యతను ప్రోత్సహిస్తుందంటూ, ప్రభుత్వ కార్యక్రమాలలో సమర్థతను నెలకొల్పుతుందంటూ, అలాగే పౌరుల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు మార్గాన్ని ఏర్పరుస్తుందని కూడా శ్వేత సౌధం వర్గాలు అయితే పేర్కొన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక అప్డేట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ సంబంధించి విదేశీ సాయంలో కోత, బ్రిటన్ మంత్రి రాజీనామా అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ మంత్రివర్గంలోని ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ మంత్రి అనాలిసా డాట్స్ అనే తన పదవికి శుక్రవారం రాజీనామా చేయడం జరిగింది. రక్షణ బడ్జెట్ను పెంచి విదేశీ సహాయాన్ని తగ్గించాలని ఇటీవల స్టార్మర్ తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలపడం అయితే జరిగింది. 2027 కల్లా స్థూల దేశీయోత్పత్తిలో రక్షణ వ్యయం 2.3% నుంచి 2.5% పెంచుతామని, ఈ మేరకు విదేశ సహాయంతో కోత విధిస్తామని కూడా స్టార్మర్ మంగళవారం అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అనిల్, మీరు ఆర్బీఐకి వెళ్ళండి, బ్యాంకులు కట్ కాపీ పేస్ట్ పద్ధతిలో ఆదేశిస్తున్నాయి బాంబే హైకోర్టు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ అనేది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి జనవరిలో పుంజుకున్న మౌలికం. ఈ ఏడాది జనవరిలో కీలక మౌలిక రంగాల వృద్ధి 4.6% పుంజుకుంది. అండ్ 2024 జనవరిలో వృద్ధి రేటు 4.2%. అండ్ 2024 డిసెంబర్ వృద్ధి 4.8%తో పోలిస్తే మాత్రం కాస్త తగ్గింది. అండ్ బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, శుద్ధి ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్కు సంబంధించినటువంటి 8 రంగాల్లో కీలక మౌలిక రంగాలుగా వ్యవహరిస్తాయి. అండ్ బొగ్గు ఉత్పత్తి వచ్చేసి 2024 జనవరిలో 10.6% కాగా జనవరిలో 4.6% తగ్గిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ నియంత్రణ సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ చీఫ్గా తుహిన్ కాంతా పాండే 2025 ఫిబ్రవరి 27న నియమితులు కావడం జరిగింది. 3 ఏళ్ల పాటు ఆయన తన పదవిలో ఉంటారు. అండ్ సెబీ ప్రస్తుత చైర్మన్ మాధవి పూరి బచ్ పదవీ కాలం పూర్తయినందున ఆమె స్థానంలో ఈ నియామకం అయితే జరగడం జరిగింది. పాండే ఒడిశాకు చెందినటువంటి క్యాడర్కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రి కార్యదర్శిగా ఈయన వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత నౌక విధ్వంసక క్షిపణి అయినటువంటి NASM-SRకు సంబంధించినటువంటి తొలి గగనతలం నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. DRDO, భారత నౌకాదళం సంయుక్తంగా చాందీపూర్ సంస్కృత పరీక్ష కేంద్రం నుంచి 2025 ఫిబ్రవరి 26న దీన్ని నిర్వహించారు. నౌకాదళానికి చెందిన సీ కింగ్ హెలికాప్టర్ నుంచి దీన్ని ప్రయోగించినట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు. ఇంకొక కరెంట్ అఫైర్ వచ్చేసి భారత పురావస్తు శాఖ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI 2023-24 సంవత్సరంలో దేశ పర్యాటకులు సందర్శించిన టాప్ 10 దేశాల జాబితాలను 2025 ఫిబ్రవరి 24న విడుదల చేయడం జరిగింది. అందులో హైదరాబాద్ గోల్కొండ కోట 6వ స్థానంలో నిలవడం అయితే జరిగింది. చార్మినార్ 9వ స్థానంలో నిలిచింది. ఆగ్రాలోని ప్రసిద్ధ తాజ్మహల్ ఈ జాబితాలో 61 లక్షల మంది దేశీయ సందర్శకులతో అగ్రస్థానంలో నిలిచిందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నుల కోసం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా గోల్డ్ కార్డ్ వీసా పథకాన్ని ప్రకటించడం జరిగింది. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. రూపాయలు 43.5 కోట్ల అంటే దాదాపుగా $50 లక్షల వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని కూడా ప్రకటించడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి గతేడాది మెరుగ్గా నీటి నిల్వలు, రిజర్వాయర్లోని జలాలపై CWC నివేదిక అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇక మరొక కరెంట్ అఫైర్ వచ్చేసి ధనిక రాష్ట్రాల్లో ఇక్కడ చూసుకోవచ్చు
ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర నెంబర్ 1 అండి. 8వ స్థానంలో తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు అనేది చూసుకోవచ్చు. ఇండియా జీడిపి 2030-31 నాటికి $7 ట్రిలియన్ చేరుతుందని, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అంచనా వేసింది. 2024 నాటికి జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ పరంగా ధనిక రాష్ట్రాల వివరణ కూడా బయటపెట్టింది. లిస్టులో 42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర టాప్లో ఉంది. అండ్ దేశీయ జీడిపిలో రాష్ట్ర వాటా 13.30% ఉంటే 31.85 లక్షల కోట్లతో ఆ తర్వాత ప్లేస్లో తమిళనాడు అయితే నిలవడం జరిగింది. ఇండియా జీడిపి వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా 8.90% ఉంటే కర్ణాటక వచ్చేసి 28.09%గా కోట్లగా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. అండ్ ఈ లిస్టులో టాప్లో ఉన్నాయి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా 8వ, 9వ ప్లేస్లో నిలిచాయి. అండ్ తెలంగాణ జిఎస్డిపి 16.5 లక్షల కోట్లు కాగా దేశ జీడిపిలో రాష్ట్ర వాటా 4.9%గా ఉందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి జీడిపి గ్రోత్ వచ్చేసి 6.2% అండి. ఇండియా జీడిపి కిందటి ప్రీవియస్ ఇయర్ సంబంధించి డిసెంబర్తో ముగిసిన క్వార్టర్ P3లో 6.2%గా వృద్ధి చెందింది. అండ్ గ్రోత్ రేట్ వచ్చేసి 6.3% నమోదు అయిందని ఎనలిస్టులు అంచనా వేశారు. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ సెక్టర్లో ఉత్పాదక తగ్గడంతో జీడిపి గ్రోత్ నెమ్మదించిందని కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం. ద్రవ్యలోటు వచ్చేసి రూపాయలు 11.69 లక్షల కోట్లు అంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉండొచ్చు తెలుసుకోవచ్చు. ఇక్కడ సెబీకి సంబంధించి సెబీ చైర్మన్గా తుహిన్ కాంతా పాండేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి పసుపు బోర్డు కార్యదర్శిగా భవానీశ్రీ అండి. నిజామాబాద్ కేంద్రంగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు కార్యదర్శిగా 2017 బ్యాచ్కి చెందినటువంటి నాగాలాండ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ అధికారి ఎన్ భవానీశ్రీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న ఆమెకు పసుపు బోర్డు కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి మార్చ్ 1కి సంబంధించినటువంటి డే ఇంపార్టెంట్ చూస్తే చరిత్రలో ఈ నాడుకు సంబంధించి సివిల్ అకౌంట్స్ డే అండి. ఇక్కడ భారతదేశంలో ఏటా మార్చి 1న సివిల్ అకౌంట్స్ డేగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 1976లో ఇదే రోజున ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ ICAS అమల్లోకి వచ్చిన సందర్భంగా ఈ ప్రాముఖ్యతని తెలిపేందుకు దీన్ని జరుపుకోవడం అయితే జరుగుతుందంటూ కూడా తెలుసుకోవచ్చు. అండ్ పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయినటువంటి PFMSకు చెందినటువంటి ICAS బాధ్యత వహిస్తుంది. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీసెస్ ICASకి సిబ్బందిని UPSC ఎంపిక అయితే చేస్తుందంటూ కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. అండ్ ICAS అధికారులు ఆయన మంత్రిత్వ శాఖలో అకౌంటింగ్, ఆడిటింగ్ నిర్వహిస్తారు. అండ్ ఇది ఆర్థిక నిర్వహణకు ఎంతో కీలకం. ICAS అనేది కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అండ్ CGA పర్యవేక్షణలో ఉంటుంది. ప్రస్తుతం SS దుబే గారు 2023 మార్చి 6 నుంచి CGAగా ఉన్నట్లు కూడా ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ ఉంది. వాటికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్. ఇక వీటికి సంబంధించి ICAS సంబంధించి 2025 నాటికి అమలులోకి వచ్చి 49 ఏళ్ళు పూర్తి చేసుకోవడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి ఈరోజు ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అధ్యక్షత అయితే వహించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈరోజు వచ్చినటువంటి ఇక్కడ మార్చ్ 1 మంత్కి సంబంధించినటువంటి అంటే ఫస్ట్ మార్చ్ 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.